వచ్చేసారేంటినా? ఏమండి, ఏమైనా మర్చిపోయారా? అవును, నిన్నే మర్చిపోయాను. తీసుకెళ్దామని వచ్చా. బయలుదేరు, వెళ్ళు, బయలుదేరు. ప్రతిదీ కావాలి. ఎందుకింత కోపంగా ఉన్నారీనా? ఏమండి, తడిగా ఉంది, జాగ్రత్త, జారుతారు. అయ్యో! నేనేం చూడలేదు. ఏంటే నేనేం చూడలేదు అంటావు? నేను కూడా ఏం చూడలేదు. ఏం చూడలేదని చెప్పినా కదయ్యా, మళ్ళా నువ్వెందుకు వచ్చినావు? పిల్లకాయ లేదు, కింద మీద పడతారు. లోపలికి పో. హంసా, కింద లేదు, మీద లేదు, జారి పడిపోయాం. హెల్ప్ చేయి. ఏమండి, జాగ్రత్త. అయ్యో! ఇదిగో, ఎవరు మొగుడు పెళ్ళాలి ఇసియాలు వాళ్లే తేల్చుకోవాలి. మూడో వ్యక్తి మధ్యలో దూరకూడదు. మీకెప్పుడు వీలైతే అప్పుడు మెల్లగా లేవండిలే, తొందర ఏం లేదు. దేవుడా, వీళ్ళు యాక్సిడెంట్ లో కూడా ఏదేదో ఊహించుకుంటున్నారు. చూస్తావంటే లే. అరే, నేనెలా లేచేది? చేతులు వదిలితే మీ మీద పడిపోతాను. అయినా అంత స్పీడ్ లో కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా ఎలా మెలికేసావు? చెప్తూనే ఉన్నాను కదండి, జారుతారు, జాగ్రత్తగా వెళ్ళండి అని. నా మాట వినకపోతే ఏం చేయాలి? ఏం నోరే బాబు నీది. నోట్లో మాట నోట్లోనే ఉంది. నేను జారిపడ్డాను. పర్లేదు బాబు, ఎంతసేపు కావాలంటే అంతసేపు కబుర్లు చెప్పుకోండి, మేము లోపలే ఉంటాంలే. హంస, ఇక్కడ కాలుతూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావంటావా? నువ్వేం తింటావు? ఇంత బరువుగా ఉన్నావు, కానీ చూడ్డానికి మాత్రం బక్కగా ఉంటావు. అప్పుడు రోడ్డు మీద 2 చేతులతో ఎత్తుకొని పరిగెత్తినప్పుడు బరువు అనిపించలేదు. ఇప్పుడు బరువు అయిపోయానా మీకు? అప్పుడేమో ఏదో మోజులో ఉండి నేను అస్సలు కదలట్లేదు చూడు. అరే, నేనేం చేయను? అరే, లేచారా బాబు? ఏదో భోజనాల దగ్గర నుంచి లేచినట్టు లేచారా బాబు అని అడుగుతుంది చూడు. కింద పడితే లేపకుండా సరదాలు సరసాలు అంటారా? పిచ్చా మీకు? ఊరుకో బాబు, ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుంది? పెళ్ళై ఇన్నేళ్ళయింది, ఇక్కడే తిరుగుతున్నాం. ఏ రోజు మేము ఇలా జారి పడింది లేదు.
దేనికైనా రాసి పెట్టుండాలి. శివుడు నేను చంపేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి మధ్యలో వచ్చాను చూడు, అది తప్పు అయిపోయింది. ఛే! ఏమయ్యా, దాన్ని అడిగితే అది కయ్యమని లేస్తుంది గాని నువ్వైనా చెప్పవయ్యా. ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడాక మళ్ళీ ఇంతవరకు దాన్ని ఊసేలేదు. నిశ్చితార్థాలు ఎప్పుడనుకుంటున్నారో ఏమైనా తెలుసా? ఏమిటేవు, పెద్ద కూతురు మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. అయినా మనకు తొందరని వాళ్ళకి తొందర ఉంటుందా ఏంటి? జాతకాలన్నీ తీసుకెళ్లారు కదా, వాళ్లే మంచి ముహూర్తం చూసి కబురు పెడతారులే. ఏంటి ముహూర్తాలు పెట్టేది? మీ చిన్న కూతురి ఊర్లో ఉండగా నా పెళ్లి కాదు, చావు కూడా సరిగా చావనివ్వదు. ఏమైందమ్మా? వచ్చి రాగానే దాని మీద పడుతున్నావు. ఏం చేసింది అది నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కలిసి మాట్లాడుతూ ఉంటావు కదా. అదేం చేసినా నీకు చెప్తూనే ఉంటుంది కదా, నీకు తెలియకపోవడం ఏంటి? నన్ను నా కూతుర్ని అనకపోతే రోజు గడవదు కదా మీకు. దేని గురించి మాట్లాడుతున్నావే? నా రూపాన్ని నా పేరుని అడ్డు పెట్టుకొని నీ కూతురు చేస్తున్న నిర్వాకం గురించి. ఇక్కడ అది కుట్టు మిషన్ కుట్టినందుకు నన్ను చూసి అదనుకొని అందరూ బ్లౌజులు బట్టలు అడుగుతుంటే ఇదెప్పుడు పోతుందా, దరిద్రం ఎప్పుడు వదులుతుందా అనుకున్నాను. లేదు, చచ్చేదాకా అది నన్ను వదిలిపెట్టదు. ఏం చేసిందో చెప్పమ్మా, వెళ్ళి దాని ప్రాణాలు తీసొస్తాను. మొన్న నేను కోర్టుకి వెళ్ళలేదు కదా నాన్న. ఆ రోజు నాలా వెళ్ళి ఒక రౌడీ చేత ఎక్కువ డబ్బులకి సైట్ కొనిపించింది. మోసం చేసి డబ్బులు కూడా సంపాదిస్తుందన్నా. ఏదో నా అదృష్టం బాగుండబట్టి కొంచెంలో తప్పించుకున్నాను. లేదంటే అది చేసిన పనికి ఆ రౌడీ ఈ రోజు నా ప్రాణాలు తీసుండేవాడు. అదెంతేనమ్మా, దాని బుద్ధి ఏదో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఇన్నాళ్ళు ఊరుకున్నాను గాని ఈసారి మాత్రం వదిలే ప్రసక్తి లేదమ్మా. అది ఈ ఊరన్నా వదిలిపోవాలి, లేకపోతే నా చేతిలో చావనన్నా చావాలి. ఆపోయ్యా, కన్న బిడ్డను కూడా చూడకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావు. దీనిలా వెళ్ళడం తప్పే కావచ్చయ్యా, కానీ అది చేసింది మంచి పని. ఆ ముసలి వాళ్ళకి న్యాయం చేసింది. చూసారా నాన్న, దానివల్ల నా ప్రాణాల మీదకి వచ్చిందని తెలుసు కూడా ఇంకా దాన్నే వెనకేసుకొస్తుంది చూడండి. అవును, ఆ రోజు నేను కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కడుపులో ఏదో తేడా వచ్చింది కదా. మజ్జిగ తాగి వెళ్తే చల్లగా ఉంటుంది, తాగు. ఇటివు. అవును, ఆ రోజు నేను కోర్టుకి బయలుదేరినప్పటి నుంచి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూనే ఉన్నావు. నేను వెళతాను అనగానే నువ్వు మధ్య తాగమనిచ్చావు. అంతే, లోపలికి బయటికి తిరగడానికి సరిపోయింది. చెప్పు, అందులో ఏమో కలిపావు కదా. కలపడం ఏంటి?
ఏం చేసిందమ్మా అసలు? ఇంకా అర్థం కాలేదా నాన్న? అక్కడ దానికి కోర్టు దగ్గర ఆ పనుండి ఈ రోజు అక్కడి కోర్టుకి రాకుండా చూడు అని చెప్పుంటుంది. అంతే, చిన్న కూతురి కోసం మజ్జిగలో ఏదో కలిపి నేను కోర్టుకు వెళ్లకుండా చేసేసింది. అది కాదమ్మా. నోరు మూయవే. ఆ పనికి మాలి దానికోసం నా కూతురికి ఏదో కల్పిస్తావా? నా కూతురు పరువు తీస్తావా? ప్రాణాల మీదకి వచ్చేలా చేస్తావా? నిన్ను నిన్ను చంపినా పాపం లేదే. నాన్న వదులు నాన్న. నాన్న వద్దు నాన్న. తప్పుకో అమ్మా. దీని ప్రాణాలు తీసిన పాపం లేదు. అసలు చిన్నప్పటి నుంచి ఇది వెనకేసుకురావటం వల్లే అది అలా తయారైంది. ఇప్పుడు కూడా ఇంకా దాన్ని వెనకేసుకొస్తుందంటే ఇది మనకు అక్కర్లేదు. పోవే, ఈ క్షణం నుంచి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పోవే బయటికి, పోవే బయటికి. నాన్న, నేను చెప్పేది వినండి, ఆవేశపడకండి. ఇంత అన్యాయం చేసిన దాని గురించి ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పోవే బయటికి. నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఎంత కాదనుకున్నా కన్న తల్లి కదా. నా పెళ్లి జరిగి నెత్తిన అక్షంతలు పడే వరకు ఉండాలి కదా. అదంటే ముందే వెళ్ళిపోయింది కాబట్టి అసలు ఉన్నట్టే చెప్పలేదు. కానీ అమ్ముందని వాళ్ళకి తెలుసు కదా. రేపు మీ అమ్మ ఏది అని అడిగితే ఏం చెప్తాం? ఉండనివ్వండి. చూడు, నువ్వు నా కన్న తల్లివైనా నువ్వు నాకు చేసిన దానికి నేను ఇచ్చే విలువ ఇంతే నీకు. చూడు, నా కూతురు పెళ్ళేంత వరకు నువ్వు మళ్ళీ దాన్ని కలిసినా నా బిడ్డ పెళ్లికి ఏ చిన్న ఆటంకం వచ్చినా నిన్ను చంపి నేను చస్తాను. ఇక పెళ్ళయ్యాకంటావా నువ్వు ఏ చావు చచ్చినా నాకు అవసరం లేదు. ట్రాఫిక్ ఎక్కువ ఉండాక కొంచెం లేట్ అయిందక్క. పర్వాలేదు, ముందు అబ్బాయి వచ్చాడా లేదా అది చెప్పు. ఈ F2 పోయినాక రాకుండా ఉంటాడా? చిచా దిగు. మనకల్లి పోరాడాక డాక్యుమెంట్ రైటర్ దగ్గర పని చేస్తాడు, మస్తు షార్పు. నువ్వు ఏ డాక్యుమెంట్ చేయమన్నా చిటికలో చేసేస్తాడు. కొత్తగా డాక్యుమెంట్స్ ఏం చేయక్కర్లేదు. ఉన్న డాక్యుమెంట్స్లో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. %42 కంపెనీ షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా. ఏం చేంజ్ చేయాలి దీంట్లో? ఇక్కడ పేరు తీసేసి మీ పేరు పెట్టి ఈ షేర్లన్నీ మీకు వచ్చేలా డాక్యుమెంట్ మార్చాలి, అంతే కదా? ఆహా, వద్దొద్దు, పేర్లు ఏమీ మార్చొద్దు. పేర్లు అలాగే ఉండాలి. దీనిలో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేయాలి. ఎలాంటి మార్పులు అంటే మార్చాక దీని మీద సంతకం చేసినా కూడా ఆ షేర్లు ట్రాన్స్ఫర్ కాకూడదు. ఆ మాత్రం దానికి మార్చడం దేనికి? సంతకాలు పెట్టకపోతే సరిపోతుంది కదా. అది మన చేతిలో లేకనే కదా ఈ పాటలన్నీ. అక్క చెప్పినట్టు అవుతుందా లేదా? ఎందుకు అవ్వదు? అంతా కరెక్ట్గా ఉండేలా డాక్యుమెంట్ చేయడం కష్టం, కానీ ఉన్నది చెడగొట్టడం ఎంతసేపు? మామూలుగా చూస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లా ఉండాలి, కానీ లోపల మ్యాటర్ని బట్టి చూస్తే ఇది ఎందుకు పనికిరాకూడదు, అంతే కదా? అంతే, అదే కావాలి. ఎంత టైం పడుతుంది? ఈ ఫైల్ అంతా మళ్ళీ టైప్ చేయాలంటే 1 డే పడుతుంది.
కానీ సాఫ్ట్ కాపీ ఉంటే 10 నిమిషాలు అయిపోతుంది. ఎందులో ఉంది? సూపర్, ఇక్కడే మార్చేస్తా. ఆ, అక్క నువ్వు ఇక్కడ కూర్చో అక్క. ఫస్ట్ పేజీ ఏం మార్చాల్సిన అవసరం లేదక్క. 2వ పేజీ నుంచి మీ ఇష్టం. పిచ్చి పిచ్చిగా ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు కానీ పిచ్చి పిచ్చిగా ఏమీ వద్దు. పెద్ద తెలివైన వాళ్ళలా మా అత్తయ్య మావేళ్ళని మోసం చేయాలని చూస్తున్నారు కదా, వాళ్ళకంత సీన్ లేదని చెప్పాలి. వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలి. చిన్న పిల్లల్ని ఆడుకున్నట్టు ఆడుకోవాలి. సూపర్ అక్క, నువ్వు మత్స్యకాలను చేసి ఆడుకున్నట్టు ఉంటుంది. అయిపోయిందక్క. చాలా థ్యాంక్స్. అయ్యో వద్దక్క, ఏదో మంచి పని చేస్తున్నావని అర్థమైంది. ఈ తమ్ముడు చేసిన హెల్ప్ అనుకో. చెప్పినా కదక్క, మన బస్తీ పోరాడే చాలా మంచోడు. ఇప్పుడు నెక్స్ట్ ఏందక్క? ఇదే చాలా కష్టమైన పని, తెలివిగా చేయాల్సిన పని. ప్రియంవద పిండి దగ్గర ఒరిజినల్ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ మీద ఆయన చేత సంతకాలు పెట్టించక ముందే ఆ ఫైల్ ప్లేస్లో మనం తయారు చేసిన ఫైల్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఈవేళ బయట హోటల్లోనే డబ్బులు ఇచ్చి తినండి. ఈ రోజుకి ఈ కొంపల హోటల్ క్లోజ్. ఈ టైలర్కి స్వార్థమే అనుకుంటే ఇప్పుడు కోపం కూడా ఎక్కువైపోతుంది. నేను టైలర్లో ఏ గుణాలు ఉన్నాయని చేసుకున్నానో అవన్నీ వచ్చేలా మార్చుకోవాలి. కానీ ఎలా మార్చుకోవాలి, ఏం చేస్తే మారుతుంది? స్వామీజీల దగ్గర మహిమలు ఉంటాయి కదా, అందుకే అమ్మ ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది కదా. నేను కూడా ఈ స్వామీజీని అడుగుతాను, ఏ తాయతో ఇచ్చి టైలర్కి కడితే మారిపోతుందేమో. అలాగే నాయన, వెళ్ళిరా నాయన. ఏందమ్మా గేడాపించిన అక్క, ఆయన ఎక్కడున్నారేంటి? స్వామీజీ దగ్గర ఉన్నాడేంటి? మన నాని బాబుకి ఈ పిచ్చి కూడా ఉండదా? ఏమో అక్క. F2 ఆటో కొంచెం ముందుకు పోనిచ్చి కనిపించకుండా పక్కన ఆపు. సరే అక్క. F2 ఆటో ఆ పక్కన ఆపేసిరా.
కూర్చో నాయనా, ఏం కావాలి? ఏం చెప్పమంటారు స్వామి? నాదొక సమస్య.